ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 ఎన్నికల వేళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఈ రాష్ట్రంలో అటు మిత్రపక్షాలైనటువంటి జనసేన బీజేపీతో కలిపి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజల అండదండలతో ప్రజల ఆశీర్వాదాలతో దేవుడి దయతో చరిత్ర సృష్టించే భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే నాటికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. అన్ని రకాల ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తన అపార పరిపాలన దక్షతతో తన బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రంలో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టేదానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరో పక్క సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరో పక్క ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని అమరావతిని నిర్మిస్తూ మరో పక్క రాష్ట్ర దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి భావితరాలకి ఉపయోగపడేదానికి భావితరాలకి ఉద్యోగాల కల్పన కోసం తన బ్రాండ్ ఇమేజ్తో అపార పరిపాలన దక్షతతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల పెట్టుబడులు మొత్తం ఆకర్షిస్తూ భవిష్యత్తులో మన బిడ్డలకి లక్షల మంది ఉద్యోగాలు వచ్చేదానికి మార్పు ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో అన్ని రకాల దివాలా తీసిన రాష్ట్రాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి గాడిన పెట్టింది, దారిని పెట్టింది, పరుగులు తీస్తా ఉంది. భవిష్యత్తులో ఈ ఫలితాలు ఇంకా కనపడతాయి. ఉగాది శుభాకాంక్షలు. అహంకారాన్ని జయించి వినయాన్ని నేర్పాలని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నెల్లూరు జిల్లా ప్రజలకు, నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు కోవూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు నెల్లూరు. ప్రశాంతి రెడ్డి, శాసనసభ్యురాలు కోవూరు.